సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇస్నాపూర్, పాసమైలారం వార్డుల సంయుక్త వార్డు సభను మున్సిపల్ చైర్మన్ మోటే సుమలత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల పట్టాల రెగ్యులరైజేషన్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, మురుగునీటి సమస్యలు, వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చెత్త నిర్వహణ, ఓటరు జాబితా సవరణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఇస్నాపూర్లో అయితే ఐ థింక్ నో అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి ఆ సబ్జెక్ట్ లేదు. నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ సంబంధించిన సేఫ్టీ మెజర్స్ గురించి కూడా దీంట్లో డిస్కస్ చేయమని చెప్పారు. ఆ తర్వాత యాంటీ డ్రగ్, ఇవాళ రేపు యువత ఎక్కువగా యాంటీ డ్రగ్ అలవాటు, ఇతర డ్రైనేజ్ వాటికి కూడా డిస్కస్ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి మెయిన్గా ఎస్ఐఆర్ మనకి ఎవ్రీ వీక్లో 2-3 టైమ్స్ సిఇఓ గారు స్వయంగా ఈ ఎస్ఐఆర్ మీద వీడియో కాన్ఫరెన్స్ ప్రతి ఒక్క డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారితో కావచ్చు, ఆర్డీఓతో కావచ్చు, తహసీల్దార్సు ఎవరైతే స్పెసిఫిక్గా ఏఈఆర్ఓగా నోటిఫై ఉన్నారో మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ కమిషనర్సు, జిహెచ్ఎంసీలో ఉన్న డిప్యూటీ కమిషనర్సు, తహసీల్దార్స్తో రివ్యూ చేయడం జరిగింది. మనకి జూలై 24 వరకు బిఎల్ఓస్ అందరూ మీ ఇంటికి వచ్చి మ్యాపింగ్ చేస్తారు. సో దయచేసి వాళ్ళందరికీ సహకరించి మ్యాపింగ్ అనేది ప్యూరిఫికేషన్కి మనందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలకి ఈ వార్డ్ని